రెడ్ బుక్ పేరు చెప్తేనే వాళ్ళకి పడిపోతుందిరా భయ్, ఏం చేయాలి చెప్పు. ఏనంటే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నావు. ఎస్, ఎర్ర బుక్ పట్టుకుని ఊరూరు తిరిగినా, ప్రతి మీటింగ్లో చెప్పినా, ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టాం, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం, తప్పనిసరిగా తీసుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం. ఆ డౌట్ కార్యకర్తలకు అవసరం లేదు. వాళ్ళు అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎస్, ఇప్పుడు కూడా చూస్తున్నాం, బూతులు తిడతారు, అసభ్యంగా మాట్లాడతారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాల. ఆ 11 కూడా వద్దనుకుంటున్నట్టున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను కార్యకర్తలందరినీ కోరేది ఒక విషయం, అహంకారం వద్దండి, అలక వద్దండి. ఈరోజు అహంకారం వల్లనే 151 11 అయింది. ప్రజలకి దగ్గర ఉందాం, ప్రజలతో మమేక్యం అవుదాం. సమస్యలు ఉంటాయి, అన్ని కోరికలు దేవుడు కూడా తీర్చలేడు, కానీ పనిచేసే బాధ్యత మనందరి పైన ఉంది. అది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకంగా వేదికమైన పెద్దలు అది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, మనం వేసే ప్రతి అడుగు చూస్తారు. నేను కూడా ఒక దశలో అధైర్యపడ్డా. 2019 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం చేసాం, ఇంత అభివృద్ధి చేసాం, కియా మోటార్స్ని ఏకంగా పెనుగొండ తీసుకొస్తే పెనుగొండ కూడా ఓడిపోయాం ఏంటి అని ఒక బాధ కలిగింది, ఒక ఆవేదన కలిగింది. కానీ కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మనందరం చూసాం. సో ప్రజలందరూ అన్నీ గమనిస్తున్నారు. మనందరం అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో మమేక్యం అవ్వాలి. మన మధ్యలో సమస్యలు ఏమనుంటే 4 గోడల మధ్యలో కూర్చుని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. మీరందరూ చూశారు, మనం జరిగిన బడ్జెట్ సమావేశంలో 13 రోజులు రోజుకి 2 పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలని వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మేము భోంచేసాం. ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, రాజకీయాలు మాట్లాడడానికి లేదండి, మగవాళ్ళు ఒక పక్కన ఆడవాళ్ళు ఒక పక్కన కూర్చునేందుకు లేదు, కుటుంబంతో కూర్చోవాలని. ఎన్ని లవ్ మ్యారేజ్లు ఉన్నాయో అప్పుడు ఆశ్చర్యపోయా. ఆ కలయిక కావాలి. మన నాయకులు కూడా నేను పిలిపించా. ముందల ఎమ్మెల్యేలు ఎంపీలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అందరూ నెలకొకరి ఇంట్లో కలవాలి, మమేక్యం అవ్వాలి. సమస్యలు ఏమైనా ఉంటే కూర్చుని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దాంతోపాటు ఎమ్మెల్యేలు ఉన్నవారు క్లస్టర్ ఇన్ఛార్జీలతో, దాని తర్వాత యూనిట్ వాళ్ళతో, బూత్ వాళ్ళతో దశల వారీగా కూర్చోవాలి, పరిచయాలు పెంచుకోవాలి. వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడనే తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేయాలి. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. ఆర్థిక శాఖ మార్చులు వేదిక పైన ఉన్నారు. ఆయన ఎప్పుడు చూసినా దండం పెట్టి లక్ష్మీ అని పేరు ముద్దుగా పిలుస్తా. మీరు చూశారు, చాలా టెన్షన్లో ఉంటాడు ఆయన. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో మా అందరు తెలుసు. గత ప్రభుత్వం అప్పులు చేసుకుంటూ పోయింది, అభివృద్ధి చేయలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా సూపర్ 6లో మనం హామీలు ఇచ్చాం, హామీలు నిలబెట్టుకోవాలని ఆహర్నిశలు ఆయన కష్టపడుతున్నారు. మీరు ఆలోచించండి, ఈరోజు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. ధనిక రాష్ట్రాల్లో 2,000 రూపాయల పెన్షన్. అలాంటిది వృద్ధులకి 4,000 రూపాయలు, వికలాంగులకి 6,000 రూపాయలు, బెడ్కి పరిమితం అవుతే 15,000 రూపాయలు అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఈరోజు బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. దశల వారీగా అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లకి మనం డబ్బులు వేస్తాం. వేసింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం. ఇలా ఇచ్చిన హామీలు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నాం. 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేశాం, 6,000 పోలీస్ పోస్టులు మనం భర్తీ చేశాం.
ఎవరు ఊహించిన విధంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికంగా అది ఫిల్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ప్రజలకి తెలియజేయాలండి. ఒక పక్కన పనులు చేసుకుంటూ పోతున్నాం, ఇంకో పక్కన మాట్లాడపోతే చెప్పుకోపోతే అన్యాయం చేసిన వారు మనం అవుతాం. ఎవరిని ఊహించారా అనంతపూర్ జిల్లాకి కారు తయారు చేసే పరిశ్రమ వస్తుందని? ఏనాడైనా మనం ఊహించామా? కియా తీసుకొచ్చాం. రేపు ఏకంగా కార్లే కాదు, ఫైటర్ జెట్లు కూడా మన గడ్డ పైన తయారు చేయించే బాధ్యత మనం తీసుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. ఈ రెండు కలిసికట్టుగా మన ముందర తీసుకెళ్తున్నాం. ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఇతర రాష్ట్రాల్లో నమో అంటే నరేంద్ర మోడీ, కానీ ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ జోడీ. ఈరోజు ఎన్డీఏలో మనం కీలకమైన పాత్ర వహిస్తున్నాం కనుకనే విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం. విశాఖకి రైల్వే జోన్ తీసుకొచ్చాం. అమరావతి పనులు పరిగెత్తిస్తున్నాం. పోలవరం పూర్తి చేయబోతున్నాం. రాయలసీమకి ఏకంగా ఫైటర్ జెట్ తయారు చేస్తున్నాం. ఆ పరిశ్రమలు తీసుకొస్తున్నాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇట్లా అనేక కేంద్రం పైన ఆధారపడిన విషయాలని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందరికెళ్తున్నాం. అంతేకాదు, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవనన్న ఉన్నారు. నేను ఒకరోజు ఐ థింక్ ఇండియా టుడే కాన్క్లేవ్లో అనుకుంటా, కోయంబత్తూరులో మాట్లాడుతూ ఆయన అడిగాడు ఒక ప్రశ్న, 29 కూటమి గెలుస్తుందా అంటే ఎస్, నాకు ధీమా ఉంది, మేము కష్టపడుతున్నాం, సంక్షేమ అభివృద్ధి చేస్తున్నాం, 29 కూటమి గెలుస్తుందని చెప్పారు. అదే పవన్ అన్న వీడియో చూశాడు. చూసి ఫోన్ చేసి, లోకేష్ నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదన్నాడు. అదేంటబ్బా అనుకున్నా. అరే నేను 3 టర్మ్లు చెప్తే నువ్వు 1 టర్మ్ చెప్తావేంట్రా బాబు, 3 టర్మ్లో కలిసి కట్టుగా మనం గెలవాలని చెప్పాడు. ఈరోజు 3 పార్టీలు కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాయి. చిన్న సమస్యలు ఉండొచ్చు, కానీ పరిష్కరించుకోవాలి. కావాలని మన మధ్యన చిచ్చు పెట్టేదానికి జేఎస్పీ పేజ్ ఒకటి ఫేక్ పేజ్ తయారు చేసి మనల్ని తిడతారు. మన పేజ్ ఒకటి తయారు చేసి వాళ్ళని తిడతారు. ఇదంతా చేసేది ఆ గొడ్డల పార్టీ వాళ్ళు. వాళ్ళకి తెలిసిన నీతి ఇది ఒకటే. వాళ్ళే సమస్య సృష్టిస్తారు, వాళ్ళే రికార్డ్ చేస్తారు, ఏదో అయిపోతుందని చెప్తారు. మనం చూసాం కడపలో సమస్య ఉంది, అందరు కూర్చొని పెట్టి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు. వైకాపా నాయకులు మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి అక్కడికి వచ్చారు. గొడవలు సృష్టించిన వాళ్ళే, రికార్డు చేసిన వాళ్ళే సోషల్ మీడియాలో చిత్రీకరించి హిందువులు ముస్లిం సోదరుల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. కానీ హ్యాట్స్ ఆఫ్, ఇక్కడున్న మీ అందరికీ వాళ్ళు చేస్తున్న ఏదో పనులు మీకు బాగా తెలుసు కనుకనే ఇక్కడున్న ఎవ్వరూ స్పందించలేదు. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సొంత బాబాయిని లేపేసింది ఆ సైకోనే. మీ అందరూ తెలుసు, సొంత బాబాయిని వాళ్ళే లేపేసి నెక్స్ట్ డే ఒక ఫుల్ పేజ్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రను రాశారు. అన్నాడు మనం చెప్పుకోలేకపోయాం, ఆనాడు ప్రజలు నమ్మారు. మనం తీవ్రంగా నష్టపోయాం దానివల్ల. సో అప్రమత్తంగా ఉండాలి. మన మధ్యలో చిచ్చు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇదంతా గమనించాలని ఇక్కడున్న కార్యకర్తలందరూ నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న క్లస్టర్ ఇన్ఛార్జీలు ట్రైనింగ్ వచ్చినప్పుడు నేను చాలామందితో కలసడం జరిగింది. ఒక టీం నేను, కానీ ఇంకో టీం మన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కలుస్తడం జరుగుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మిస్ అవుతున్నాం తప్ప వాళ్ళని కలుస్తున్నాం, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాం, కాఫీ కబుర్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో లోకల్గా ఇష్యూలు ఏంటి, అధికారులు ఎట్లా స్పందిస్తున్నారు, ఫీడ్బ్యాక్ ఏంటని అవన్నీ తీసుకుని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నీ పర్ఫెక్ట్ అయిందని నేను అనట్లేదు, సమస్యలు ఇంకా ఉన్నాయి. కానీ
ఆ సమస్యలు పరిష్కరించే దిశగా మేమందరం పనిచేస్తున్నామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియ